రైట్. ఎన్నో కీలక ఆధారాలు కాలిపోయినాయి. అవి ఏ ఏ కేసులవో అంచనా వేస్తున్నాం. మా సిబ్బంది వాటిని రిట్రీవ్ చేస్తున్నారు. అగ్నిమాపక శాఖ నుంచి రిపోర్టు రాలేదు. ప్రమాదానికి కారణాలు ఇప్పుడు ఏవి చెప్పలేం. ఓటుకు నోటు కేసు ఆధారాలు కోర్టుకి ఇచ్చాం. ల్యాబ్లో ట్యాపింగ్ ఆధారాలు 7 ఉన్నాయి. మీడియాతో ఎఫ్ఎస్ఎల్ డీజీ శిఖా గోయల్ ఓటుకు నోటు కేసులో క్లారిఫికేషన్ కోసమే హడావుడిగా ప్రెస్ మీట్ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం. రైట్. మొత్తం మీద ఈ ఓటుకు నోటు కేసుకు సంబంధించిన ఆధారాలను కాలబెట్టేందుకు, బుగ్గి వేసేందుకు, ఆ ఆధారాలను మాయం చేసేందుకు రేవంత్ రెడ్డి పక్కా ప్లాన్ ప్రకారము ఇగో ఈ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి ఆ ల్యాబ్ ఏదైతే ఉన్నదో, ఫోరెన్సిక్ ల్యాబ్ ఏదైతే ఉన్నదో అది తగలబడిపోయింది. మరి తగలబడిపోయిన దాంట్లో 7 ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన ఆధారాలే మిగిలినాయట, కానీ మిగతా ఆధారాలు మొత్తము ఆగమైనవి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇంకా క్లారిటీ రావాల్సింది ఉన్నది. కాకపోతే ఓటుకు నోటుకు సంబంధించిన ఆధారాలు మొత్తం బుగ్గైపోయినాయి. అదే నిజమైతే రేవంత్ రెడ్డి కావాల్సుకొని చేసిరని చెప్పేసి తెలంగాణ ప్రజలు నమ్మాల్సిన అవసరం ఉన్నది ఎంతైనా. దానికి సంబంధించిన ఆధారాలు కాలిపోయి మిగతా ఆధారాలు ఉన్నాయనంటే ఓటుకు నోటుకు సంబంధించిన కీలకమైన ఆధారాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆగం చేయడానికే వీళ్ళు ఇంత దుర్మార్గానికి వడిగట్టిరని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రైట్. ఓటుకు నోటుకు సంబంధించిన అంశం మీద క్లారిటీ ఇవ్వడానికి ఆగమేఘాల మీద ప్రెస్ మీట్ పెట్టిర్రు అని చెప్పేసి ఇక్కడ వార్త. క్రిమినల్స్కు క్లీన్ చీట్. ఒక్క ప్రమాదంలో వేలాది నేరస్తులను తప్పించుకున్నట్టేనా? ఎఫ్ఎస్ఎల్కు వచ్చే వాటిలో మర్డర్, రేప్ కేసులే అధికం. పూర్తిగా కాలిపోయిన డిఎన్ఏలు, ఇతర ఆధారాలు అవి సేకరించడం మళ్ళీ అసాధ్యమే అంటున్న సిబ్బంది. ఇక జబ్బలు జరుచుకుంటారు చూడండి రోళ్ళ. ఇక జబ్బలు జరుచుకుంటారు. ఎవరు జబ్బలు జరుచుకుంటారో తెలుసా? కీలకమైన కేసులలో ఇరుక్కున్నోళ్ళు, ఆధారాలు లేక ఉంటే కొన్ని రోజులు జైల్లో ఉంటారు కావచ్చు, ఆధారాలు లేవని చెప్పేసి కేసు కొట్టేస్తారు కావచ్చు. ఇక పెద్ద పెద్ద నేరాలు చేసిన వాళ్ళు తప్పించుకున్నట్టేనా? నిజంగా కావాల్సుకొని, నిజంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించినట్టు రేవంత్ రెడ్డి కావాల్సుకొని చేసినట్లయితే పెద్ద పెద్ద నేరగాళ్ళు, పెద్ద పెద్ద నేరస్తులు తప్పించుకున్నట్టేగా. నీకు సంబంధించిన ఆధారాలు నువ్వు కాలబెట్టుకోవడానికి, నీకు సంబంధించిన ఆధారాలు నువ్వు లేకుండా చేసుకోవడానికి ఇంకా పెద్ద పెద్ద పేరు మోసిన గుండగాళ్ళందరూ తప్పించుకున్నట్టే కదా. ఇక్కడ డిఎన్ఏలు కూడా పూర్తిగా కాలిపోయినాయట. చూడుర్రి, ఎఫ్ఎస్ఎల్కు వచ్చే వాటిలో మర్డర్, రేప్ కేసులే అధికం. వాటికి సంబంధించిన ఫింగర్ ప్రింట్స్ కానీ, డిఎన్ఏలు కానీ, లేకపోతే అమ్మాయిలను బలి చేసిన వాళ్ళ సంబంధించిన ముచ్చట్లు కానీ ఇవన్నీ అందులో ఉంటాయి. అన్ని సర్వనాశనం పట్టించిర్రు, అన్ని సర్వనాశనం అయిపోయినాయి, అన్ని అగ్గిపాలు చేసిర్రు, బుగ్గిపాలు చేసిర్రు. కథం. ఇక వాళ్ళ చాప్టర్లు క్లోజ్ కావాల్సిందేనా? వాళ్ళ కేసులు క్లోజ్ కావాల్సిందేనా? నీ ఒక్కని కేసుకు సంబంధించిన ఆధారాలు నువ్వు లేకుండా చేయడానికి ఇంత ఘాతుగానికి వడిగడతావా రేవంత్ రెడ్డి అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నారు ఇలా చాలా మంది. 5 రూములు అగ్నికి ఆహుతి. పిఎస్లో ఫిర్యాదు చేసిన ఎఫ్ఎస్ఎల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి 0 ఎఫ్ఐఆర్ నమోదు, ఫోరెన్సిక్ ల్యాబ్ సీజ్ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం మనం. ప్రధానంగా ఇది కనబడతా ఉన్నది. 5 రూములు కాలి బుగ్గైపోయినాయి. దాంట్లో ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన ఆధారాలు మాత్రం ఉన్నాయట. అంటే ఈ ఆధారాలు కాలిపోలేవని చెప్పేసి దాదాపు వాళ్ళు ఫోన్ ట్యాపింగ్లో సృష్టించిన అక్రమ ఆధారాలు ఏవైతే ఉన్నాయో వాటిని టార్గెట్గా చేసుకొని ఈ ఓటుకు నోటు కేసుకు సంబంధించిన ఆధారాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆధారాలను ఆగం పట్టించడానికే ఇగో కేటీఆర్ అదే చెప్తాను చూడండి. ఒక్కడి కోసం నేరగాళ్లకు స్వేచ్ఛ. ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రమాదం ముమ్మాటికి కుట్రే. ఆధారాలు కాలిపోవడంతో అంతా బయటకు వస్తారు. హంతకులు, రేపిస్టులు, దొంగలు ఇప్పుడు సమాజంలో ఇష్టారాజ్యంగా తిరుగుతారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగిన ఫోరెన్సిక్ ల్యాబ్లో చలికాలం అగ్ని ప్రమాదం జరగడమేంది? 24 గంటలు ఉద్యోగులు ఉండాల్సిన చోట ఎవరు లేకపోవడం ఏంది? నిన్న ప్రమాదం పెద్దగా జరగలేదని చెప్పిన ప్రభుత్వం ఈరోజు మొత్తం 2015 నుంచి 10 ఏళ్లకు సంబంధించిన అనేక కేసులు, సాక్ష్యాధారాలు పూర్తిగా దగ్ధమయ్యాయని ప్రకటించడం చూస్తుంటే ఇది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి చేయించిన పని అని చెప్పేసి ఇక్కడ అర్థమవుతా ఉన్నది. అంటే 2015 ఓటుకు నోటు కేసుకు సంబంధించి రేవంత్ రెడ్డి అడ్డంగా పట్టుబడ్డది ఎప్పుడు? 2015వ సంవత్సరంలో. 2014 రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే 2014 ప్రభుత్వం ఏర్పడితే బీఆర్ఎస్ ప్రభుత్వము దాన్ని కూలగొట్టడానికి, ప్రభుత్వాన్ని పడగొట్టడానికి రేవంత్ రెడ్డి నోట్ల సంచులతోని 50 లక్షల నోట్ల కట్టెలతోని వచ్చి అడ్డంగా పట్టుబడ్డాడు 2015వ సంవత్సరంలో. అప్పటి నుంచి ఇప్పటిదాకా అది కొనసాగుతానే ఉన్నది. మొన్నటికి మొన్న చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టులో
పిటిషన్ వేసుకున్నాడు, నా మీద దాఖలైన కేసును కొట్టేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి కూడా పిటిషన్ వేసుకున్నాడు. ఈ కీలకమైన ఆధారాలు ఉన్న పక్షంలో కొట్టేయడానికి కుదరదు. సో ఆ ఆధారాలను మాయం చేయాలి, ఆ ఆధారాలను ఆగం చేయాలి. దొంగతనం చేసిన ఎంబటే దొరకబట్టబడ్డాడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటారు. చూడుర్రి, ఓటుకు నోటు కేసులో శిక్ష పడుతుందన్న భయంతోనే సాక్ష్యాధారాలను సీఎం రేవంత్ దగ్ధం చేయించిండు. ల్యాబ్ ప్రమాదంపై ప్రజలందరికీ అనుమానాలు ఉన్నాయి. ముఖ్యమైన ఆఫీసులో ఒక్కరు లేకపోవడం ఏంటి? నిజంగా 24 గంటల షిఫ్టుల వైజ్గా పనిచేయాల్సిన ఆఫీస్ అది. ఆ ఆఫీసులో ఒక్కరు కూడా లేకపోవడం ఏంటి అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఎవరైనా ఉంటారు, కంపల్సరీ ఉండాల్సిందే, డ్యూటీలు ఉంటాయి. ఆ డ్యూటీలకు సంబంధించిన లిస్టులు బయటకు తీస్తే అస్సలు కథ అస్సలు భాగవతం బయటపడుతుంది. ఒక్కరు కూడా లేకపోవడం ఏందోల్లా, ఒక్కరు అంత కీలకమైన ఆఫీసు, పెద్ద పెద్ద నేరస్తులకు సంబంధించిన సాక్ష్యాధారాలు ఆధారాలు ఉండే ఆఫీసు, ఆ ఆఫీసులో ఒక్కరు కూడా లేకపోవడం ఏంది అనేది చిత్రం అనిపిస్తూ ఉన్నది, విచిత్రం అనిపిస్తూ ఉన్నది నిజంగా. మళ్ళీ ఆధారాలు 2015 సంవత్సరం నుంచి ఇప్పటిదాకా ఉన్న ఆధారాలన్నీ కాలిపోయినాయని చెప్పడమే పెద్ద క్వశ్చన్ మార్క్. మళ్ళీ దాంట్లో ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన 7 ఆధారాలు మిగిలినాయి అని చెప్పడం కూడా ఇదొక పెద్ద క్వశ్చన్ మార్కు. ఇదొక మిస్టరీ వల్ల కావాల్సుకొని చేసిరు అని చెప్పేసి ఇక్కడ అడ్డంగా దొరికిపోతారేమో అని చెప్పేసి భయభ్రాంతులకు గురైతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు అనేది ప్రజలలో మెదులుతున్న అంశం. ముఖ్యమైన ఆఫీసులో ఒక్కరు లేకపోవడం ఏమిటి? 3 గంటలైన మంటలార్పని స్థితిలో అగ్నిమాపక శాఖ, ఢిల్లీ సర్కార్కు మద్దతు ఇచ్చే పెద్దల పాత్ర ఉన్నదేమో. ఘటనపై రిటైర్డ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలి, పరిశీలనకు ఎమ్మెల్యేల బృందాన్ని అనుమతించాలి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం. నిజంగా ఇదొక చిత్రమే. మళ్ళీ దాంట్లో 2015 సంబంధించిన రేవంత్ రెడ్డి దొరికింది ఎప్పుడు? 2015లో నోట్ల కట్టలతోని అడ్డంగా దొరికిపోయిండు. దానికి సంబంధించిన ఆధారాలు ఏవైతే ఉన్నాయో అవి దగ్ధం చేయడానికి, అవి మొత్తము అగ్గిపాలు చేయడానికే కుట్ర చేసిందని చెప్పేసి ప్రధానంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్తున్న ముచ్చట. సిట్టింగ్ జడ్జితోని విచారణకు ఆదేశాలు జారీ చేయాలి, సిట్టు విచారణ వేయాలి, లేకపోతే సిబిఐ ఎంక్వైరీ కన్నా అప్పచెప్పాలి. కేంద్రానికి ఇన్నొద్దులు రేవంత్ రెడ్డి మీద వేటు పడకుండా ఆపుకుంటూ వస్తున్నది అని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం, మోడీ అని చెప్పేసి చాలా వార్తలు అయితే బయటకు వస్తూ ఉన్నాయి. కానీ చేయాల్సిందంతా చేసిండ్రు. చూడుండ్రి, అయిపోయింది. పెద్ద పెద్ద నేరస్తులు కూడా ఇప్పుడు బయట తిరగాల్సిన పరిస్థితి.